ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తదాస్తు దేవతలు అంటే ఎవరు? అశ్విని దేవతలే తదాస్తు దేవతలా? తదాస్తు దేవతల అనుగ్రహం పొందడానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? తదాస్తు దేవతల అనుగ్రహం ఎందుకు పొందాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మన హిందూ సంప్రదాయంలో తదాస్తు దేవతలు అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. తదాస్తు అంటే సంస్కృతంలో అలాగే జరుగుగాక అని అర్థము. పురాణాల ప్రకారము అంతరిక్షంలో నిరంతరం సంచరించే దేవతలు కొందరు ఉంటారు. వీరు ఎప్పుడు తదాస్తు తదాస్తు అని దీవిస్తూ ఉంటారని మన పెద్దలు చెప్తారు. మనం ఏదైనా మాట అన్నప్పుడు ఆ సమయంలో ఈ దేవతలు మన ఇంటిపై నుండి కానీ మన సమీపం నుండి కానీ వెళ్తూ ఆ మాట వింటే అది అలాగే జరిగి తీరుతుందని నమ్మకము. మనము నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. అలాగే పెద్దలు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. నేను ఈ పనిలో విజయం సాధిస్తాను అన్నప్పుడు తదాస్తు దేవతలు దీవిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. కోపంలోనో బాధలోనో నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి, లేదా నాకు అస్సలు ఏదీ కలిసి రావడం లేదు అని అంటే ఆ సమయంలో వారు తదాస్తు అంటే నిజంగానే అలాగే జరుగుతుందని భయము. చాలామంది అలవాటుగా నాకు అదృష్టం లేదు, నేను ఓడిపోతాను వంటి ప్రతికూల మాటలు మాట్లాడుతూ ఉంటారు. శాస్త్రీయంగా చూసినా మనం పదే పదే ఏ మాట అనుకుంటే అది మన ఉపచేతన మనస్సుపై ప్రభావం చూపి నిజమవుతుంది. ఆధ్యాత్మికంగా దీన్ని తదాస్తు దేవతల దీవెన అని పిలుస్తారు. తదాస్తు దేవతల గురించి పురాణాల్లో ఒక నిర్దిష్టమైన కథ కంటే వారి పుట్టుక మరియు ప్రాముఖ్యత గురించి బ్రహ్మ పురాణము మరియు వాయు పురాణాలు ఆసక్తికరమైన ప్రస్తావనలు ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు 10 మంది మానసపుత్రులను సృష్టించినప్పుడు వారితో పాటు సిద్ధులు, గంధర్వులు మరియు విశ్వదేవతలు ఉద్భవించారు. వీరికి ఆహార పానీయాల కంటే కూడా శబ్దం అంటే చాలా ఇష్టం. వీరు నిరంతరం ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ భూలోకంలో జరిగే శబ్దాలను, మనుషులు మాట్లాడే మాటలను గమనిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో దేవతలు మనుషుల మధ్య ఉన్న సంబంధం గురించి చర్చ జరిగినప్పుడు మనుషులు మాట్లాడే మాటలకు ఒక శక్తి ఉండాలని, వారు ఆడే మాటలు సత్యం కావాలని ఈ దేవతలు బ్రహ్మను కోరుతారంట. అప్పటి నుంచి వీరు భూమిపై సంచరిస్తూ ఎవరైతే గట్టి సంకల్పంతో లేదా భావోద్వేగంతో ఒక మాట అంటారో దానికి తదాస్తు అని బలం చేకూరుస్తారు. మహాభారతంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి ధర్మరాజు ఎంతో కష్టంలో ఉన్నా అంతా మంచే జరుగుతుంది, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని అంటాడు. అప్పుడు ఆకాశం నుండి తదాస్తు అనే మాట వినిపిస్తుంది. పక్కనే ఉన్న భీముడు, అన్నయ్య మనకి ఇన్ని కష్టాలు వస్తున్నా అంతా మంచే జరుగుతుంది అంటావేమిటి అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఇలా వివరిస్తాడు. తమ్ముడు, మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది. మన మాటలను దీవించడానికి ఆకాశంలో సిద్ధులు ఉంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మంచిని కోరుకుంటే వారు తదాస్తు అన్నప్పుడు ఆ కష్టాలు తొలగి సుఖం వస్తుంది. ఈ దేవతలు మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక ప్రకంపన ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణము ప్రతికూలంగా మారుతుంది. తదాస్తు దేవతలు ఆ మాటలకు ప్రాణం పోసి నిజం చేస్తారు. తదాస్తు దేవతల అనుగ్రహం పొందడానికి పాటించవలసిన నియమాలు తెలుసుకుందాము. మనము ఎప్పుడూ అమంగళకరమైన మాటలు అనగా నాకు అదృష్టం లేదు, చావు, కష్టం వంటివి అనకూడదు. ఎప్పుడు శుభం జరుగుతుంది, నేను విజయం సాధిస్తాను అనే పలకాలి. సాయంత్రం దీపం వెలిగించే సమయంలో అస్సలు ఏడవకూడదు, కోప్పడకూడదు. ఆ సమయంలో తదాస్తు దేవతల సంచారము ఎక్కువగా ఉంటుందని నమ్మకము. వీలైతే రోజులో కొంత సమయం మౌనంగా ఉండి భగవన్నామ స్మరణ చేయాలి. దీనివల్ల వాక్ సిద్ధి కలుగుతుంది. ఇతరులను శపించడము లేదా తిట్టడము చేయకూడదు, అవి మనకే చుట్టుకునే ప్రమాదం ఉంది.
జరిగిన మంచికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుతూ ఉండాలి. అంతా బాగుంది అని మీరు ఎంత ఎక్కువగా అంటే తదాస్తు దేవతలు అలాగే జరుగుగాక అని అంతగా దీవిస్తారు. అశ్విని దేవతలే తదాస్తు దేవతలా అనే విషయం గురించి తెలుసుకుందాం. చాలా మందిలో ఉండే ఒక సాధారణ సందేహం ఇది. కానీ శాస్త్రం ప్రకారము అశ్విని దేవతలు వేరు, తదాస్తు దేవతలు వేరు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాము. అశ్విని దేవతలు సూర్య భగవాని కుమారులు. వీరు ఇద్దరు, నాసత్యుడు మరియు దస్త్రుడు. వీరు వైద్యులు. అనారోగ్యాలను నయం చేయడము, అందాన్ని ప్రసాదించడం వీరి ప్రత్యేకత. వీరు గుర్రపు ముఖం కలిగి అత్యంత అందంగా ఉంటారు. వీరు ఆయుర్వేదానికి మరియు ఆరోగ్యానికి అధిపతులు. జ్యోతిష శాస్త్రంలో మొదటి నక్షత్రమైన అశ్వినికి వీరే ఆది దేవతలు. తదాస్తు దేవతలంటే ఒక ప్రత్యేకమైన రూపం ఉన్న వ్యక్తులు కాదు. వీరు అంతరిక్షంలో సంచరించే గంధర్వులు, సిద్ధులు లేదా విశ్వదేవతలు. వీరు నిరంతరము లోక సంచారం చేస్తూ మనుషుల నోటి నుండి వచ్చే మాటలను వింటూ తదాస్తు అని దీవిస్తూ ఉంటారు. వీరు మనం మాట్లాడే మంచి లేదా చెడు మాటలకు ఒక రకమైన శక్తిని చేకూరుస్తారు. అశ్విని దేవతలకు నిర్దిష్టమైన పనుల కోసం అనగా ఆరోగ్యము, వైద్యం కోసం పూజింపబడతారు. తదాస్తు దేవతలు మనం మాట్లాడే వాక్ అనగా శబ్దశక్తి మీద ప్రభావం చూపుతారు. కొన్ని సందర్భాల్లో అశ్విని దేవతలు కూడా లోక సంచారం చేస్తారని, వారు తిరుగుతున్నప్పుడు మనం మంచి మాటలు అంటే అవి నెరవేరుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ప్రాథమికంగా తదాస్తు అని దీవించే శక్తి అంతరిక్షంలో ఉండే అదృశ్య దేవత గణాలకు, విశ్వదేవతలకు ఎక్కువగా ఉంటుంది. తదాస్తు దేవతలు సంచరించే సమయం గురించి తెలుసుకుందాము. తదాస్తు దేవతలు సంచరించే సమయం గురించి మన పెద్దలు, శాస్త్రాలు కొన్ని ప్రత్యేకమైన కాలాలను సూచించాయి. ఈ సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది రోజంతటికి అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. సాత్విక శక్తులు ఎక్కువగా సంచరిస్తాయి. ఈ సమయంలో నిద్రలేచి ఈరోజు నాకు అంతా శుభమే జరుగుతుందని మనసులో అనుకోవడము లేదా ఇష్టదైవ ప్రార్థన చేయడం వల్ల ఆ రోజంతా విజయం అవుతుంది. సంధ్యా సమయము సాయంత్రము సూర్యుడు అస్తమించి దీపం వెలిగించే సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో లక్ష్మీదేవి మరియు తదాస్తు దేవతలు ఇళ్లను సందర్శిస్తారని చెప్తారు. ఈ సమయంలో అస్సలు ఏడవకూడదు, ఎవరిని తిట్టకూడదు. అమంగళకరమైన మాటలు అనగా కష్టము, నష్టము, చావు వంటివి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వారు తదాస్తు అంటే అవి నిజమయ్యే అవకాశం ఉంటుంది. పండగ రోజులు, ఏకాదశి, పూర్ణిమ మరియు గ్రహణ కాలంలో తదాస్తు దేవతల సంచారము మరియు వారి దీవెనల శక్తి కోటి రెట్లు ఎక్కువగా ఉంటుంది.